హలో అండి, హాయ్. నేనైతే ఇదిగోండి మా అమ్మాయి, రెండో అమ్మాయి అయితే హాస్టల్ గురుకుల్ హాస్టల్ సీట్ వచ్చింది. హాస్టల్ అయితే వెళ్తుంది. తనకి కావాల్సినవన్నీ కొన్నాము. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి కొనేది. ఫస్ట్ అయితే బకెట్ అయితే కొనుక్కొచ్చిన. ఎందుకంటే ఫస్ట్ టైం హాస్టల్ పోతుంది కాబట్టి అన్నీ కొత్తగా ఉండాలని. ఇంట్లో కూడా ఉన్నాయి కానీ అవి వాడకూడదు అనుకున్నా. అందుకైతే తీసుకొచ్చిన. పెట్ట అయితే కంపల్సరీ ఉండాలి. 5th క్లాస్ చేయబట్టి చిన్న పెట్ట తీసుకొచ్చిన. హాస్టల్ స్టార్టింగ్ చేయబట్టి రేట్లు అయితే చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయండి. అన్నీ అయితే ఇందులో వేసుకొచ్చిన. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా రేపు కొనాలి. కొత్తగా వెళ్తుంది కాబట్టి డ్రాయర్లు అయితే తీసుకొచ్చిన. కర్చీపు 2 కర్చీపులు తెచ్చిన. ఎందుకంటే అన్నం తిన్నాక తుడుచుకోవడానికి ఉండాలి కదా. అద్దం, అలాగే సబ్బు పెట్టెలు. ఒకటేమో ఒంటి సబ్బు, ఒకటి బట్టల సబ్బు. 2 బ్రష్లు, 2 బట్టలు పెట్టెలు అయితే తెచ్చిన. అట్లానే బట్టలకి ఇట్లా గాలికి కొట్టుకుపోతాయేమని క్లిప్పులు తెచ్చిన. కళ్ళెం ప్లేట్కి ఇట్లా కడుక్కోవడానికి పీసులు, ఒక వాటర్ బాటిల్, ఒక కోంబు, ఒక దువ్వెన, అలాగే 2 పౌడర్ డబ్బాలు బొట్టు పెట్టుకోవడానికి. ఇటు వచ్చేసి అయితే సాప, పడుకోవడానికి సాప కూడా ఉండాలి కదా, పిల్లలు ఆడ కష్టం ఇబ్బంది పడకుండా సాప. అలాగే ఎప్పుడన్నా నెత్తి దూకోవడానికి పేర్ల దువ్వెన. సాప కూడా కొత్తది. ఇదిగోండి సందక. మా సైడ్ వచ్చేసరికి దీన్ని సందక అంటారు. సందక కానీ పెట్టే కానీ అంటారు. దీనికి ఎంత పెట్టుండొచ్చో కాస్ట్ తప్పకుండా మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దీనికి ఎంత రేట్ పెట్టి ఉంటాను నేనైతే. ఆగినండి. ఇంకా బెడ్ ఉంది, చిన్న పరుపు ఉంది కొనేది. అట్లానే బట్టలు ఉన్నాయి. ఇక తనకి తినడానికి ఏమన్నా బిస్కెట్స్, ఫ్రూట్స్ కానీ అట్లా కానీ అవి కానీ తీసుకెళ్ళాలి. రేపైతే హాస్టల్కి అయితే తీసుకెళ్తున్నాము. రేపే పోయేది. రేట్లు అయితే చాలా ఉన్నాయి పెట్టలకైతే. ఇంకా రేపు పరుపు కొనేది ఉంది, ఒక బకెట్ కొనేది ఉంది, డ్రెస్ కొనేది ఉంది, అలాగే స్కూల్ బ్యాగ్ కొనేది ఉంది, బట్టల బ్యాగ్ కొనేది ఉంది. ఇక దుప్పట్లు అంటే ఇంట్లోనే ఉన్నాయి కొత్తవి. ఇందులో పెట్టేసి అన్నీ రేపు అక్కడికి హాస్టల్కి వెళ్ళేటప్పుడు అన్నీ ఇందులో చదువుకొని మళ్ళీ అవి కొనుక్కొచ్చినాక అన్నీ ఇందులో పెట్టి చదువుకొని హాస్టల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఇందులో